సార్ నా పేరు సురేష్ కుమార్ అండి. నే నేను ఈ సైట్ నేను ఈ సైట్ డెవలప్మెంట్ తీసుకున్న మా మామయ్య గారిదే సైట్‌ని డెవలప్మెంట్ తీసుకుని జీపే కూడా చేయించుకున్నానండి నేను. చేయించుకుని వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సైట్‌లోకి వచ్చిన తర్వాత 2014లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. 2018లో నేను ప్లాన్ పెట్టుకుని నేను వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సైట్ దగ్గరికి వచ్చానండి. పాత బిల్డింగ్ ఉండేది దీంట్లో డిమాలిష్ చేసి స్టార్ట్ చేద్దాం టైంలోనే ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టొద్దని చెప్పేసి ఒక నోటీస్ అంటించి వెళ్ళిపోయారండి. మేము ఎవరు లేము ఆ టైంలో నోటీస్ అంటించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఇది అన్ని క్లియరెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు కోర్టు ఆర్డర్లు కూడా దీనికి ఫేవర్గానే వచ్చాయి. 79లో ఒకసారి కోర్టు ఎండోమెంట్ వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద కోర్టుకు వెళ్ళారండి. వెళ్తే అక్కడ కోర్టు వైజాగ్ కోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ కాదు అని చెప్పేసి క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఈ శాంతి గారు వచ్చిన తర్వాత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వచ్చిన తర్వాత నేను వర్క్ ఇక్కడ జరుగుతున్న టైంలో ఒకసారి వచ్చారండి ఆవిడ. వస్తే ఏంటి ఇది ఎండోమెంట్లో ఉంది కదా అని చెప్తా అంటే నేను అన్నాను మేడం మా దగ్గర మొత్తం క్లియర్గా ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్ అయ్యింది, మేము వర్క్ స్టార్ట్ చేసుకున్నానంటే అలా కాదు ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడదాం అని చెప్తున్నారండి. అంటే నేను మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండించుకుని మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలడం ఏంటి అని మా అడ్వకేట్ మీ సంప్రదించితే అవసరం లేదండి, మీ అన్ని ప్రూఫ్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళవసరం వాళ్ళ డబ్బుల కోసం చేస్తున్నారు. చెంపోళ్ళు శ్రీనివాస్ అనే వ్యక్తి మేడం గారు కంపల్సరీ ఏదో మీకు ఇబ్బంది పెడతారో ఆవిడకి మీరు డబ్బులు ఇవ్వాలండి అని చెప్పేసి నా దగ్గర 5 లక్షల రూపీస్ దబదబాలుగా తీసుకెళ్ళాడు. ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్లోని క్లర్క్ అని చేస్తున్నాడు. ఆయన తీసుకెళ్తే నేను ఎవరి పేరు చెప్పి తీసుకెళ్ళాడు? శాంతి గారి పేరు చెప్పి రికార్డింగ్తో సహా వీడియో రికార్డింగ్ ఉంది, ఆడియో రికార్డింగ్ మొత్తం అన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఇన్ని డబ్బులు పెట్టిన భయంతో నేను నా వర్కే సాపికి జరగాలి, ఎందుకంటే బోల్డని అప్పులు చేసి కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసి అప్పులు చేసి కడుతున్నాం సార్, ఇది మాకు ఏదో రూపాయి వస్తుందని చెప్పేసి పోనీలు అని చెప్పి నేను ఈ దబదబాలకు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2021 జూన్ 22నే సడన్గా వచ్చి దాని ముందు వన్ టైం వచ్చి సడన్గా మార్నింగ్ 9:30 ఆ టైంకి మా దగ్గర అవి కూడా వీడియోస్ ఉన్నాయి సార్. మొత్తం నేను వచ్చి చెప్పా పెట్టకుండా మేము ఇంకా ఇంటి దగ్గర వేపకుంట్లో ఉన్నాను, ఇంటి దగ్గర వచ్చి పెద్ద మిషన్ తెచ్చి 40 టన్స్ మిషన్ తెచ్చి కొట్టడం స్టార్ట్ చేసిందండి ఆవిడ. 40 మంది పోలీసులు, 25 మంది ఎండోమెంట్ స్టాఫ్ అండి. మేము ఉన్నది ముగ్గురు సార్. మా మీద అంత దౌర్జన్యంగా రౌడీజంగా రావాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేము అప్పటిగా చాలామంది ఆ రోజు అన్నారండి ఈవిడ వెనకాల ఎవరు ఉండి చేయిస్తున్నారో